మనతో పాటు జీవో నెంబర్ 46 బాధితులు ఉన్నారు. వాళ్ళు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇక్కడ ఒక చిన్న నిరసన కార్యక్రమం చేపట్టారు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి జీవో నెంబర్ 46కి సంబంధించి? కరెక్ట్ అన్న. అయితే ఈ జీవో నెంబర్ 46 అనేది గత ప్రభుత్వంలో వచ్చింది. గత ప్రభుత్వంలో వచ్చినప్పుడు మేము అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ మేము కలిసే ప్రయత్నం చేసినాం. చాలా నిరసనలు చేసినాం. కేటీఆర్ గారిని కలిసాం, మేము చేస్తామన్నారు. అది ఎలక్షన్ కూడా వచ్చింది, అది చేయలేదు. కేటీఆర్ గారు చేపిస్తా అన్నారు, సిఎస్ గారిని కల్పించారు, ఎలక్షన్ కూడా వచ్చింది, అయిపోయిందన్న. అంతకన్నా ముందు మేము రేవంత్ రెడ్డి గారిని కూడా కలిస్తే మేము చేస్తాము మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారన్న. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మా పార్టీ అధికారంలోకి వస్తే మేము చేస్తామని చెప్పారు. సో మేము ఇప్పుడు ఏమంటున్నాం, అది కోర్టులో ఉందన్న. 27th కోర్టులో 21 సార్లు పోస్ట్పోన్ అయింది. 27th కోర్టులో 21 టైమ్స్ పోస్ట్పోన్ అయింది. 27th కోర్టు నుంచి సెకండ్ కోర్టుకి వెళ్ళింది. సెకండ్ కోర్టులో జడ్జి గారేమో ఇందులో అందరు యంగ్స్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇది జీవితాలకు సంబంధించిన విషయం, మనం June 2 రోజు ఫైనల్ చేద్దామని చెప్పారు. ఏసీ గారు అటెండ్ గారు. 15th జూన్ అన్నారు. 15th రోజు కూడా ఏసీ గారు అటెండ్ అవ్వలేదు. మళ్ళీ మొన్న 24th ఆర్గ్యుమెంట్ అయింది, ఏసీ గారు అటెండ్ అవ్వలేదు. అన్న మేము యంగ్స్టర్స్ అంతా ఇన్వాల్వ్ అయి ఉన్నాం, మా లైఫ్లు స్పాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏమో ట్రైనింగ్లు ఉన్నారు, మేమేమో రోడ్ల మీద ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్టు? జీవో నెంబర్ 46 అనేది అప్లికేషన్లో ఏం ఫిల్ చేయించుకున్నారు? కాంటిజియస్ క్యాడర్ 1, కాంటిజియస్ క్యాడర్ 2 అని ఫిల్ చేయించుకున్నారు. అదే కదా మీరు ఇంప్లిమెంట్ చేయాల్సింది. నోటిఫికేషన్లు ఉందే మీరు ఇంప్లిమెంట్ చేయాలి. జీవో నెంబర్ 46 అని చెప్పేసి ఎక్కడో చిన్న లైన్ పెట్టి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా, ఇప్పుడు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ గారు మాట్లాడుతూ 3 గంటలు మాట్లాడండి టీ షాట్ అనే ప్రోగ్రాంలో. ఏమన్నా కొత్తగా తెచ్చిరా సార్ మీరంటే, ఏం లేదు ఇంతే అని చెప్పారు. 3 గంటల్లో మరి జీవోఎంఎస్ నెంబర్ 46 గురించి ఎందుకు చెప్పలేదు? మీరు అప్లికేషన్లో కూడా పోస్ట్ కోడ్ 24 ప్రకారం ఇది రాష్ట్రపతి ఉత్తర్వులో కూడా CD1 CD2 అని చెప్పేసి మాకు మెన్షన్ చేసి ఉంది. మరి చేయాలి కదా, కోర్టు కేసీ గారు అటెండ్ అయ్యి మాది వాదించాలి కదా. ఆర్గ్యూ చేస్తే మేము ఓడిపోతే వెళ్ళిపోతామన్నా. మా కేసులో నిజంగా దమ్ము లేకపోతే మేము ఓడిపోతాం, మేము వెళ్ళిపోతాం, ఏదో పని చూసుకొని బతుకుతాం. ఊరికే రోడ్ల మీదకి వచ్చి అంటే ఇంటి దగ్గర నుంచి పల్లెల నుంచి గ్రామాల నుంచి ఉరుకొచ్చి ఈ రోడ్ల మీద అరెస్టులు ఇవన్నీ మాకు అవసరమా అన్న? మా కేసులో దమ్ముంటేనే చేయండి, మీరు ఆర్గ్యూ చేయండి. మేము అదే చెప్తున్నాం. రేపు ఆగస్టు 7th రోజు కోర్టులో ఉందన్న మాది. ఆగస్టు 7th రోజు ఏజీ గారు అటెండ్ అవ్వాలి, గవర్నమెంట్ తరఫున ఏజీ గారు అటెండ్ అవ్వాలి, మా అడ్వకేట్ తరఫున వీళ్ళు వాదించాలి. అదే మేము కోరుకుంటున్నాం అన్న. ఇది మాకు కావాల్సిన న్యాయం. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జియో 46 తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, మీకు జియో 46 తీసేయాలంటే తిరుమల మల్లన్న ఏమన్నాడంటే, మీరు ఊర్లు తిరిగిపోయి మీరు చదువులు అన్ని బంద్ చేసి ఊర్లు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి, ఇలాంటి జీవోలు తీసేసి మీకు న్యాయం జరుగుతుంది. అంతవారి దగ్గర న్యాయం కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మీకు న్యాయం జరగదు అన్నారు. సరే అని చెప్పి ఆ తిరుమల మల్లన్న యొక్క మాట విని మేము ఏం చేసినామంటే ఊర్లోకి వెళ్ళిపోయి బ్యాగులు వేసుకొని ఒక 3 జతల బట్టలు పెట్టుకొని ఒక 25,000 అప్పు తీసుకొచ్చి బస్సు యాత్రలు పెట్టుకొని తిరిగి అవ్వ ఈసారి కాంగ్రెస్ చేయండి అవ్వ, మనకి ఇట్లా చేశారు అలా చేశారని చెప్పి వీళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టో మొత్తం చెప్పినామన్నట్టు. అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళకి అవి వివరించినాము, ఈ వ్యవసాయదారులకు వాళ్ళకి సంబంధించిన వివరించినాము, ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళకి సంబంధించినాము, ఈ ఆల్రెడీ ఎంప్లాయీలకు కూడా ఉన్న వాళ్ళకు కూడా చెప్పినాము, మీకు కూడా ఆల్రెడీ డిఎల్ పెంచుతారు, పీఆర్సీ ఇస్తారు అని వాళ్ళకు కూడా చెప్పినాము. దాన్ని బట్టి ఏం చేసినట్టు సరే అని చెప్పి ఈసారి అందరం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఎవరెవరిని కలిసారు? మంత్రులను కలిసారా, ఎమ్మెల్యేలను కలిసారా? 64 ఎమ్మెల్యేలను కలిసినామన్నా. ఒక్కొక్కరికి 50 సార్లు వినతి పత్రాలు ఇచ్చాము, ఒక్కొక్కరికి 100 సార్లు ఫోన్ చేసాము. ఎవరు లిఫ్ట్ చేయలేదు, రిప్లై ఇవ్వలేదు. చేస్తామని ఫోన్కి అడిగేస్తారు. మీకు అవసరం ఉన్నప్పుడు ఏమో ఇంటికి వచ్చి ఓట్లు వేయమని చెప్తారు. అవసరం తీరిన తర్వాత మీరు కారులో తిరుగుతారు, బెంచ్ కార్లో తిరుగుతారు, మమ్మల్ని ఏమో రోడ్ల మీద తిప్పుతారా? ఇదే ప్రజాస్వామ్యము? ఎందుకో తెలంగాణ తెచ్చుకున్నాం మేము అని ఇప్పటికైనా మించిపోయిన ఏం లేదుగో. హైకోర్టులో ఇప్పటి వరకు 24 సార్లు ప్రగతి భవన్ ఫస్ట్ రోజు ప్రగతి భవన్ అదేమంటారు గేట్లు తగిలేసినప్పుడు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మమ్మల్ని చేస్తుందని చెప్పి మేము సంబరాలను చేసుకున్నాం అన్న. మేము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మనకు న్యాయం జరుగుతుంది, మాకు జాబులు వస్తామని చెప్పి మేము చాలా సంతోషపడినాం. కానీ తీర చూస్తే ఇంతవరకు మనం పట్టించుకోలేదు. 8 నెలలు అవుతుంది అన్న, వీడికి 8 నెలలు అవుతుంది, అర్థం అవుతలేదు, ఏం చేయాలి అర్థం అవుతలేదు. సార్ ఏమేమంటున్నాడు, మీరు ఏమో మీ కాన్సల్ట్ ఉన్నాడు, ఎంపీలను కలవండి, మా దగ్గర అవసరం లేదంటాడు. మేమేం చేసినామంటే సర్లేని ఎమ్మెల్యే కలవనికి పోతే వాళ్ళు కలవనికి అవకాశం ఇవ్వట్లేదు, ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు. మరి రేవంత్ రెడ్డి సార్ ఏమో వాళ్ళు చూసుకుంటారు అని చెప్పిండు. వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళేమో మమ్మల్ని కేర్ చేయట్లేదు. అక్కడ పోలేక అర్థం కాక ఇక్కడ పోలేక అర్థం కాక అవసరం అయితే లేదు, ఆకలి అవుతుంది, ఏం చేయాలి కూడా అర్థం అయితే లేదన్న మా బతుకులు. అన్న కమిటీ వేసి 6 months అవుతుంది, ఇంతవరకు కమిటీ రిపోర్ట్ లేదు, ఏం లేదు. అది ఆ రిపోర్ట్ ఏమో నాకు అర్థమే అవుతలేదు. 6-7 months దాటిపోతుంది, ఎలాంటి స్పందన లేదు కమిటీ నుండి. కమిటీ చైర్మన్ దామోదర్ నరసింహారెడ్డి, ఆయన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి అంట. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి అంట. లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుండు. ఇప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డిని గెలిపించింది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళే, అన్యాయం జరిగింది. మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ చేయలేదు కదా కనీసం.
కనీసం సూపర్ నేమ్ పోస్టులు క్రియేట్ చేసి కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు కలిపి మాకు సెకండ్ లిస్ట్ ఇవ్వచ్చు కానీ ఇంత దారుణం మన ప్రభుత్వం అని చెప్పి మమ్మల్ని మీరు కూడా నట్టేట్లా ముంచేస్తున్నారు. అన్న గత 13 నెలలుగా తిరుగుతున్నామన్న. బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చుకున్నాము. ఊరూరికి వెళ్ళండి, మీకు ఓట్లేయని కాంగ్రెస్కు మీకు న్యాయం చేస్తా అని చెప్పిళ్ళు. 13 నెలలుగా తిరుగుతున్నాము. ఒక కమిటీ అనేది వేసిరన్న 317-46. 317 వాళ్ళకేమో న్యాయం చేస్తారు, 46 ప్రస్తావనే లేదు. మేము సెక్రటరీకి పోతున్నాము, మంత్రులను కలుస్తున్నాము, ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తున్నాము. ఎమ్మెల్యేలను ఉన్న మినిస్టర్లను అడిగితే ఏమంటారు, సీఎం దగ్గర ఉంది అంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు మొన్న ఆడియో ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటారు, సీఎంఏ ఫైనల్, ఏదున్నా సీఎం దగ్గరే అని వీళ్ళు అంటారు. మినిస్టర్లను కలిస్తే మన సీఎం గారి దగ్గరికి పోతే ఏమంటారు, సీఎం గారు మీరు మినిస్టర్లను కలవండి, మీకు మినిస్టర్ల ఫుల్ స్వేచ్ఛ ఇచ్చిన, ఇది ప్రజాప్రభుత్వం మీరు తెచ్చుకున్న ప్రభుత్వం అంటారు. ఒక్కరోజు మమ్మల్ని పిలిచి చర్చలకు పిలువరు. సరే అన్న 317 మీద జీవో నెంబర్ 46 బాధితులు ఎంతమంది 1500 200 మంది మధ్యలో ఉంటాము. సరే చేస్తామని చెప్పండి, చేయకపోతే మేము చెయ్యమరా అని చెప్పండి. కోర్టులో కేసు వేసినామన్న 24 సార్లు వాయిదా పడ్డది. ఏజీ గారు హెడ్ ఎవరు, గవర్నమెంట్కి హెడ్ ఏజీ గారు కోర్టుకు అటెండ్ గారు. పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలు ఆగాలన్న, మా వయసు అయిపోవాలా? ఒక్కొక్కరికి ఉన్నోళ్ళకి ఒక్కొక్కరు 30-32 సంవత్సరాలు అందరు వయసు అయిపోయి ముసలోళ్ళు అయిపోయినాక ఉద్యోగం ఇస్తారా మీరు? ఇంకెన్ని రోజులు ఏజీ గారు ఎందుకు హాజరు కావట్లేదు? గవర్నమెంట్ చెప్తే హాజరవుతారు. కమిటీ రిపోర్ట్ ఇవ్వాలంటారు. ఏజీ గారు అడిగితే ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలంటే ఎవరు కూర్చోవాలన్నా? కమిటీ కూర్చోవాలి. కమిటీలు వేసిన వాళ్ళు ఎవరన్నా? దామ రాజనరసింహ సార్, శ్రీధర్ బాబు సార్, పొన్నం ప్రభాకర్ సార్ తనకి ఏం తెలియదు, మాకు తెలియదు, మీ కమిటీలో నేను ఉన్నానా అంటాడు. పోతే ఒక శ్రీధర్ బాబు సార్ మీరు విన్నారు, మేము 46 జీవో వాళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పిండు, మీడియాలలో కూడా వచ్చింది. రాజనరసింహ కలిసినాము, చేస్తాము. మరి చేస్తామన్నప్పుడు 317 తోని ఉన్న 46 జీవో ఉన్నప్పుడు ఇద్దరికి న్యాయం చేయాలి కదా. 317 సమస్య ఇప్పుడు 4 రోజుల్లో పరిష్కరించుతారట. మరి మా సంగతి ఏంది? ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. సీఎం గారన్నా, కమిటీలో ఉన్న మెంబర్స్ అన్న, శ్రీధర్ బాబు సార్ అన్న, దామోదర్ సార్ అన్న, ఎవరైనా సరే మీ 46 బాధితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తా అని చెప్పాలి. ఇక మాకు తిరిగే ఓపిక లేదన్న. ఓడగొట్టాను అన్న, మేము ఓడగొడితే మేమేంటో మేము కూడా చూపించుకుంటాము. ఇప్పుడు ఎట్లా గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉంది, ఊరూరా తిరుగుతాము, మేము కూడా చెప్పేది మేము చెప్తాము. వివి శ్రీనివాసరావు అన్న ఒకటి బస్సు యాత్ర చేసినట్టు మళ్ళీ ఇప్పుడు బస్సు యాత్ర చేస్తారా? బస్సు యాత్ర చేస్తాం, ఊరికి పోస్టర్లు అంటిస్తాం. 46 బాధితులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి. వీళ్ళొద్దు, ఇక చాలు విద్యార్థులతో ఆడుకుంది. డిఎస్సి పోస్ట్ పోన్ చేయమంటే చేయలేదు, మమ్మల్ని అరహింస పెడుతురు. చెయ్యమనంటే డైరెక్ట్ చెప్పండి, మేము చెయ్యంరా బాబు. చేస్తామని చెప్పి నాన్సుడు ఎన్ని రోజులన్నా? ఎన్ని రోజులు నడుస్తారు? ఇంకా మరి చెయ్యం, ఒకరోజు కూర్చొని మరి చేస్తాం ఇది అని చెప్తే మేము కూడా ఉంటాం కదా. ఇదే నడుస్తుంది, ఇక కంటిన్యూ ఇదే ప్రాసెస్. చూస్తున్నా ఒకసారి మొత్తం అభ్యర్థులంతా తమ మోకాళ్ళపై కూర్చొని నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ దాదాపు జీవో నెంబర్ 46 బాధితులం దాదాపు 2000 మంది ఉంటాము, మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం కావాలని ఏజీని విచారణకు హాజరు కాకుండా వాయిదా వస్తుందని చెప్పేసి ఏజీ కావాలని ఇస్తున్నారు. గవర్నమెంట్ చెప్తేనే ఏజీ వింటారని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు చెప్తున్నారు. మరికొంతమంది అభ్యర్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న జియో నెంబర్ 46 అనే అంశం గత ఇప్పుడు 14 నెలల దాకా మేము తిరుగుతున్నాము, అందరికి తెలిసిన విషయం ఇది. ఇప్పుడు దీని మీద ఒక కమిటీ వేసామన్నారు, సబ్ కమిటీ వేశారు, నిజమే, మేము అబద్ధం. ఆ సబ్ కమిటీలో జియో నెంబర్ 46 అనేది ఒక జస్ట్ నామినల్గా యాడ్ చేశారు. దాని గురించి నిజమైన నిబంధనలతో వాళ్ళు యాడ్ చేయలేదు. 317 మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అది ఇప్పుడు క్లియర్ ఇష్యూ అవుతుంది. మా జియో నెంబర్ 46ని అట్లనే తొక్కి పడేస్తున్నారు. వాళ్ళకి చేసి మరి మీకెందుకు చేస్తలేరు? మాకు ఎందుకు చేయట్లని మాకు అర్థం కావట్లేదు. ఇందులో చైర్మన్ ఎవరంటే దామోదర్ రాజనరసింహ మెయిన్ చైర్మన్, అతను హెడ్ అనమాట ఆ కమిటీకి. మరి సంగారెడ్డి ఆ పిల్లల్ని కాపాడుకుంటున్నాడు. వాళ్ళు లోకల్ కిందకి వస్తారు, వాళ్ళు తక్కువ మార్కులు జాబ్ వచ్చింది, వాళ్ళని కాపాడుకుంటున్నారు. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దాని మీద దృష్టి పెట్టాలి కదా. అతను మహబూబ్నగర్ జిల్లా నుంచి గెలిచింది కదా, మరి అక్కడ పిల్లలు నష్టం జరిగింది. మరి ఎవరు మాట్లాడాలి? జియో 46 ఒకటే అన్న, మెరిట్ స్టూడెంట్కి చాలా అన్యాయం జరిగింది. ఇది మొత్తం ఏంటంటే కుట్రపూర్తిగా జరిగినటువంటి రిక్రూట్మెంట్. మా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి. ఒకసారి మాతో కమిటీలో మాకు డిబేట్ పెట్టండి అంటున్నా. TSLBRB బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో వివి శ్రీనివాసరావు, లైవ్ డిబేట్ పెట్టండి, నేను వెళ్తా. మా జియో నెంబర్ 46 తరఫున నేను వెళ్ళి మాట్లాడతాను. కుట్ర చేసినట్టు ఏం కుట్ర అంటే, నాన్ బోర్డర్ స్కీమ్ లో చాలా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. తెలంగాణ బిడ్డలకు చాలా తీవ్ర అన్యాయం జరిగింది. మా ఒక్కరికి 120+, 125, 127 మార్క్స్ ఉన్న మాకు జాబ్ రాలేదు. 80 మార్క్స్ 90 మార్క్స్ వాళ్ళకి జాబ్ ఇచ్చారు. వాళ్ళంతా కూడా చూస్తే ఇక్కడ లోకల్ అంటే బోనో ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగం పొందారనమాట చాలా మంది. ఒక్కసారి దాని మీద సిబిఐ విచారణ చేయండి, మొత్తం బయటకు వస్తారు. కానీ మేము వాళ్ళ జోలికి పోవట్లేదు. సరే వాళ్ళకి ఏదో జాబ్ ఇచ్చారు, వెళ్ళిపోయింది. బ్యాక్లాగ్ చాలా ఉన్నాయి, 1500 పోస్టులు బ్యాక్లాగ్ మిగిలిన పోస్టులు ఖాళీ ఉన్నాయా? పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్న. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే, నోటిఫికేషన్ ఒక ఆబ్జెక్ట్ ఏంది? ఒక్క పోస్ట్ కూడా ఖాళీ ఉంచకుండా ఫిల్అప్ చేయాలి. ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వివి శ్రీనివాసరావు అన్నాడు, ఒక్క పోస్ట్ కూడా ఖాళీ ఉంచాను, అన్ని కూడా నేను ఫిల్అప్ చేస్తా అన్నాడు. మరి మెరిట్ బేస్ నువ్వు ఎక్కడ ఫిల్అప్ చేసినావు? మాకు ఇంతమంది మేము రోడ్లకు ఎందుకు పడతాము? ఒక 3000 మంది మాకు అన్యాయం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి పోస్టులు ఒక 1500 ఉన్నాయి. దాంతోపాటు నువ్వు చేసినటువంటి నియమంలో చాలా అరచకం జరిగింది అందులో. కాబట్టి మేము దాని గురించి మాట్లాడట్లేదు, మాకు న్యాయం చేయమని అంటున్నాము. ఇప్పుడు నువ్వు ఏదో తక్కువ మార్కులు వాళ్ళు ఉద్యోగం ఇచ్చేసినావు, వాళ్ళ మళ్ళీ
బయటికి గుంజని మేము అనట్లే, వాళ్ళ పొట్ట మేము కొట్టాము, మాకు న్యాయం చేయమని అంటున్నాము. మేమంతా కూడా 30 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళము. రేపటి రోజున మళ్ళీ నోటిఫికేషన్ కూడా మేము ఎవరు కూడా ఎలిజిబుల్ కాము. ఈ జియో నెంబర్ 46 అనేది గతంలో ఎప్పుడు లేదన్న. మేము ఎందుకంటే మాకు కూడా తెలియపరచలే, నోటిఫికేషన్లో ఉన్నట్టుగా మాకు తెలియపరచలే, మాకు చాలా నమ్మించి మోసం చేశాడు. మేము తలుచుకుంటే ఇప్పుడు వీళ్ళందరి మీద కూడా కేసు పెట్టచ్చు, ఆ వివి శ్రీనివాసరావు మీద కూడా మేము కేసు పెట్టచ్చు. చాలా చీటింగ్ చేసిండు. ఆ కోర్టులో కూడా మీరు కేసు వేశారు కదా, ఏమవుతుంది? కోర్టులో కేసు వేసినాం, అది కోర్టులో కూడా కేసు వేసింది మేము. మన అన్న ఇప్పుడు రిజల్ట్ రాకముందే మేము కోర్టులో కేసు వేసాము, మాకు అన్యాయం జరిగిందని. కానీ ఇప్పటిదాకా ఆ కోర్టులో కేసు అనేది అటెండ్ కానియట్లే. మా తరపున అడ్వకేట్లు అటెండ్ అవుతున్నారు కేసు ఉన్న రోజున, కానీ గవర్నమెంట్ తరపున ఆ ఉన్న అడ్వకేట్ జనరల్ని అటెండ్ కానియట్లే. ఆ కేసుని అటెండ్ మొత్తం వాదన మీద వాదలేసి ఇటనే నాన్స్తున్నారు. మేము ఏమంటున్నామంటే, మీకు నిజంగానే మాకు అన్యాయం జరిగిందని మేము అంటున్నాము. లేదు మేము న్యాయబద్ధంగానే మీరు రిక్రూట్మెంట్ జరగమని మీరు అంటున్నారు. మీరు అన్నప్పుడు మరి కోర్టులో కేసు అటెండ్ అయ్యి మా కోర్టును ఓడగొట్టండి, మా కేసును ఓడగొట్టండి. అట్లన్నా మేము ఊరుకుంటాం కదా. వైపు న్యాయం బలంగా ఉంది కాబట్టి వాళ్ళు అడ్వకేట్ జనరల్ని అటెండ్ కానియట్లేనా. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, గౌరవ ముఖ్యమంత్రి దృష్టి ఇది తీసుకుపోవాలి. ఆయనకు రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. వివి శ్రీనివాసరావు ఉన్నాయంట, వీళ్ళకి కనుక మీరు న్యాయం చేస్తే, వీళ్ళ ప్రస్తావన తీస్తే ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పేసి అక్కడ మొత్తం దొంగ మాటలు మాట్లాడి వీళ్ళని మొత్తం రాంగ్ పోర్ట్రేట్. సభ్యులను కలిసారా? శ్రీధర్ బాబు కానీ, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ అన్నారు కదా, వాళ్ళని కలిసే ప్రయత్నం చేశారా? అందరినీ కలిసినాము. శ్రీరాబు సార్ అయితే ఇప్పటికీ మొన్న కూడా మాట్లాడాడు, ఖచ్చితంగా జియో నెంబర్ 46 బాధితులకైతే మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఆయన అంటున్నాడు. దామోదర రాజనరసింహ సార్ ఏమో మేము ఇంకా దాన్ని రిపోర్ట్ చేయలే అంటున్నాడు. ఇప్పుడు ఆ కమిటీ పెట్టి 3 నెలలు దాటుతుంది, ఇంకెన్ని రోజులు కావాలి నీకు దాని మీద రిపోర్ట్ చేయడానికి? కాబట్టి ఒకటే చెప్తున్నామన్నా, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే ట్రైనింగ్లో ఉన్నారో వాళ్ళందరికంటే మాకు 30-40 మార్కులు ఎక్కువనే మా దగ్గర. మా ర్యాంక్ చూడండి, మా మార్క్స్ చూడండి, మేము దానికి ఎలిజిబుల్ అయితే మీకు అనిపిస్తే మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మరి మెరిట్ ఆధారంగా వస్తే మీకే రావాలి, వాళ్ళకి ఎట్లా వచ్చింది ఇక్కడ? ఎందుకనంటే కనుక ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువ పోస్టులు ఉంటాయన్న. అది ఎట్లా అంటుందంటే, ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో సివిల్ జాబులు, ఏఆర్ జాబులు ఉంటాయి. ఇవి జిల్లా ప్రతిబద్ధంగా ఇస్తారు. టీఎస్ఎస్బీ బెటాలియన్ జాబ్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్ ఇవి ఒక 5,000 పోస్టులు. ఇవి ఏంటంటే మొత్తం రాష్ట్రం మొత్తంలో ఒక బల్క్గా చేసి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో మెరిట్ వైజ్గా మాత్రమే దీన్ని ఫిల్అప్ చేయాలి. కానీ ఈసారి ఏం చేసిందంటే వీటిని కూడా జిల్లా వైజ్గా డివైడ్ చేశారు. జిల్లా ఇవ్వడం వల్ల పాపులేషన్ బేస్గా ఇచ్చారు. పాపులేషన్ మనకి హైదరాబాద్ ఎక్కువ ఉంటుంది. నీకు 2011లో జనాభా లెక్కలు చేయాలి. అదే ఎట్లా చూస్తున్నాం, 2014లో మనకు రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఇలా మాకు మా జిల్లాలకేమో కుక్క బిస్కెట్లు వేసినట్టుగా ఒక జిల్లాకు 4 పోస్టులు, ఒక జిల్లాకు 3 పోస్టులు ఇచ్చి ఇక్కడ హైదరాబాద్లో 1800 పోస్టుల పైన ఇక్కడ ఉన్నాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఇంకా ఖాళీలు దాదాపు 13 నుంచి 1500 దాకా ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది వారికి అర్హత వాళ్ళు మళ్ళీ గ్రూప్ 4 వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. గ్రూప్ 4 లాస్ట్ ఫైనల్ రిజల్ట్ వస్తే అలా కూడా చాలా ఇంకా పోస్టులు, చాలా వేకెన్సీస్ ఉంటాయి. మేము ఏమంటున్నాం అంటే, అది ఇప్పుడు ఏదో సమస్య మీరు చేశారు, నష్టం జరిగిపోయింది, వాళ్ళకేమో మీరు రాంగ్ పోర్ట్రేట్ చేసి మొత్తం మీరు అందిస్తున్నారు. కాబట్టి ఈ ఉన్నటువంటి ఈ యొక్క ఖాళీ పోస్టులు మాకు ఫిల్అప్ చేయండి. వీటితో పాటు ఇంకెంతమంది నష్టపోయినామో ఒకసారి కట్ ఆఫ్ తీయండి. మీరు నోటిఫికేషన్ ఏమని ఇచ్చారంటే CD1, CD2, క్యాడర్ 1, క్యాడర్ 2 ఇస్తామన్నారు. ఆ క్యాడర్ 1, క్యాడర్ 2 మీరు రిజల్ట్ తీయండి. తీసిన తర్వాత ఎంతమంది నష్టపోతున్నారో మీకు దగ్గర ఉంటుంది కదా. మాకు ఈ ఉన్నటువంటి పోస్టులతో మరికొన్ని సూపర్ నెంబర్ క్రియేట్ చేసి మాకు న్యాయం చేయడానికి మేము కోరుతున్నాం తప్ప మాకు ఇంకంత మించి అవసరం లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి చాలా మంది కమిటీ మెంబర్స్ని కూడా కలిసాం. దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబుని కూడా కలిసాం. తమ గోడైతే వెళ్ళబోసుకుంటున్నాం. కావాలనే ప్రభుత్వం ఏజీని విచారణకు హాజరు కాకుండా చేస్తుందని చెప్పేసి, మా వైపు న్యాయం ఉంది కాబట్టి ఏజీ కూడా మా కోర్టుకు హాజరు కాకుండా చేస్తున్నారు. ఒకవేళ మీరు హాజరే కేసు మాది ఫాల్స్ కేసు అని చెప్పి మీరు ప్రూవ్ చేస్తే మేము తప్పుకుంటాం. మేము డిమాండ్ కూడా చేయం, ఉద్యోగాలు కూడా అడగం. మేము వేరే ప్రైవేట్ జాబులు చేసుకొని బతుకుతాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇష్యూలో కలవ చేసుకొని ఈ జియో నెంబర్ 46 బాధితులందరికీ న్యాయం చేయాలని కోరుతున్నారు. లేకపోతే గతంలో మాదిరిగానే బస్సు యాత్రలు చేపట్టి వచ్చే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయనీయమని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, ట్యాంక్ బండ్ నుంచి.